గురుగారు, ఋగ్వేదం గురించి ఒక 2 మాటల్లో చెప్పండి. ఋగ్వేదం యొక్క గొప్పదనం అంటే మీరేం చెప్తారు? వేదవ్యాసుల వారే భారతంలో ఈ రుచో అక్షరే పరమే వ్యోమ అనే మంత్రాన్ని శ్లోక రూపంలో చెప్పారు ప్రారంభంలోనే. ఋగ్వేదమును బాగా కంఠస్థం చేసినటువంటి వాళ్ళకి క్రమ పద్ధతిలో మాట్లాడటం వస్తుంది, జీవితాన్ని క్రమబద్ధంగా నడుపుతారు అంటాడు ఆయన. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చాడు, కిష్కింధాకాండలో చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడగానే రాముడు ఆయనకి సమాధానం చెప్పకుండా లక్ష్మణుడికే తిరిగి అన్నాడు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితుం. ఋగ్వేదములో బాగా ఆరితేరినవాడు కాకపోతే ఇంత బాగా మాట్లాడు, యజుర్వేదాన్ని కంఠస్థం చేసి ఉండకపోతే ఎంత బాగా మాట్లాడు, సామవేదంలో విద్వాంసుడు కాకపోతే ఎంత బాగా మాట్లాడు. అంటే ఎత్తుకోవడం ముందు ఋగ్వేదంతో ఎత్తుకున్నాడు. ఋగ్వేదం అత్యంత ప్రాచీనం కదా, అది ప్రారంభం కదా. ఋగ్వేదాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు, తర్వాత యజుర్వేదం ఎందుకున్నాడు, సామవేదం ఎందుకున్నాడు అంటే హనుమంతుని మాటలు తీరును బట్టి. ఋగ్వేదమును బాగా కంఠస్థం చేసిన వాళ్ళు తాము చెప్పాలనుకున్న దాన్ని ఒక క్రమ పద్ధతిలో చెప్తారు, సీక్వెన్స్. డీవియేట్ అయిపోయి మళ్ళీ వెనక్కి రాలేరు కొంతమంది, చూసారు మీరు పురాణంలో. అలా కాకుండా క్రమబద్ధంలో చెబితే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ క్రమం దగ్గరికి తిరిగి వస్తారు. వాళ్ళు చెప్పేది ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి పద్ధతిలో చెప్పాడు ఈ చెప్పవలసినవి. యజుర్వేదం కంఠస్థం చేసిన వాడు ఏం చేస్తాడనమాట, స్పష్టంగా చెబుతాడు. యజుర్వేదం బాగా చదివిన వాడికి స్పష్టత ఉంటుంది. అందువల్ల ఇతడు స్పష్టంగా చెప్పాడు, కంఠంలో సంగీత ధ్వని ఉన్నది. అందువల్ల 3 వేదాల్లో ఆరితేరిన వాడని చెబుతూ ప్రారంభమే ఋగ్వేదం గురించి చెప్పారు. అందువల్ల ఋగ్వేద పండితులు ఆనాడు పైలుడు అని వ్యాసుడి శిష్యుడు ఉంటాడు. అటువంటి పైలుడి ద్వారా వ్యాపింపబడిన ఈ పండితులు అందరూ ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేశారు. ప్రాచీనమైన సిద్ధాంతం ఇది. అందులో మీరు ఘనపాఠులు కూడా అందులోనూ, అదొక అదృష్టమేది. ఇప్పుడు మీ ద్వారా అది వేదం మళ్ళీ వ్యాపింప చేయాలని అమ్మవారు సంకల్పించినట్టుంది. వేదం చదువుకుని కేవలం ఇంట్లో కూర్చొని పాఠం చెప్పడం వల్ల కొంతమందికి ఉపయోగపడతారు. బయట తిరిగితే ఏమవుతుందన్నమాట, సూర్యుడి యొక్క వెలుతురులాగా పెడుతుంది. సందేహం లేకుండా అత్యంత ప్రాచీన కాలంలో ప్రారంభ వేదంగా చెప్పబడినటువంటి ఈ ఋగ్వేదం విష్ణు చక్రంతో పోల్చాడు భాగవతంలో నుండి. విష్ణు చక్రానికి ఎంత తిరుగు లేని శక్తి ఉంటుందో ఈ వేదానికి అటువంటి శక్తి ఉన్నది. వ్యాపింప చేయాలని కోరుకుంటున్నాను.